అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఉన్న అడవిలో పెద్ద కొండ ఉంది. ఆ కొండలో ఒక పెద్ద రహస్యమైన గుహ ఉంది. అది ప్రకాశిస్తూ ఉండేది. కానీ అక్కడెవరూ వెళ్లే ధైర్యం చెయ్యరు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ ఊరిలో వినయ్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. రోజు అడవిలో ఆడుతూ చెట్లతో పక్షులతో ముచ్చటిస్తూ ఆనందంగా గడిపేవాడు. అతనికి ప్రకృతి అంటే ప్రాణం. ఒక రోజు వినయ్ అడవిలో ఆడుతుండగా కొండపై ఉన్న పెద్ద గుహ ఒక ప్రకాశంతో మెరిసింది. ఇది ఎంత అందంగా ఉందో అనుకుంటూ అది ఏంటో చూడాలని ఉత్సాహంగా ఆగలేకపోయాడు. గుడ్డె దడదడలాడుతున్న వినయ్ ధైర్యంగా ముందుకెళ్లి గుహలోకి అడుగుపెట్టాడు. లోపలికి పోయే కొద్దీ వెలుగు మెరుపులతో ఆ మాయాజాలంలా అది ప్రకాశిస్తూ కనిపించింది. గుహ మధ్యలో ఒక అందమైన బంగారు రంగు గుర్రం నిలబడి ఉంది. అది బొమ్మలా ఉన్న తలతలా మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. వినయ్ ఆశ్చర్యంతో దాని వంక చూశాడు. వినయ్ నెమ్మదిగా నడుచుకుంటూ సున్నితంగా ఆ గుర్రాన్ని తాకాడు. అలా తాకగానే గుర్రం ఒక్కసారిగా జీవం పొందినట్లు లేచి నిలబడ్డది. చుట్టూ మాయా వెలుగులు తలతలా మెరిశాయి. బంగారు గుర్రం మాట్లాడటం మొదలుపెట్టింది. నన్ను ధైర్యంగా తాకిన నీవే నిజమైన మిత్రుడివి అని మృదువుగా చెప్పింది. నీలాంటి వ్యక్తి ఉంటే నేను ఎగిరే ప్రపంచాన్ని చూడగలను. నువ్వు నిజంగా ఎగరగలవా అని ఆశ్చర్యంతో వినయ్ అడిగాడు. గుర్రం నవ్వుతూ తల ఊపింది. నిన్ను నాపై ఎక్కించుకుని చూపిస్తాను అన్నది. వినయ్ దయచేసి గుర్రం వెనక్కి ఎక్కాడు. గుర్రం తన రెక్కలు విప్పి ఎంతమైన వెలుగులో మెరిసింది. ఇప్పుడు ప్రపంచాన్ని చూద్దాం అని చెప్పింది. పయనం మొదలుపెట్టారు. గుహ నుండి బయటకు వచ్చిన గుర్రం గాల్లోకి ఎగిరింది. వినయ్ ఆశ్చర్యంతో చూశాడు. చుట్టూ చూస్తూ గట్టిగా గుర్రాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆకాశంలో తారల మధ్య ఎగురుతూ వెళ్ళింది. గుర్రం తెల్లని మేఘాల మీదుగా ఎగురుతూ మేఘాలను తాకుతూ చల్లని గాలి వీస్తుండగా వినయ్ ఆనందంగా నవ్వుతూ అందమైన దృశ్యాలు చూస్తూ సాగారు. తరువాత సముద్రం పైన ఎగురుతున్న గుర్రం సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఎగురుతుండగా దూరంగా ఎగురుతున్న డాల్ఫిన్స్. వినయ్ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ముచ్చటపడ్డాడు. పచ్చని అడవులు, దూరంగా మంచుతో కప్పబడ్డ ఎత్తైన పర్వతాలు వినయ్ కళ్ళు తెరిచి చూడగలిగేంత అందంగా ఉన్నాయి. ఇవన్నీ వినయ్కి కలల ప్రపంచంలా అనిపించాయి. ఆకాశం నుంచి వారు చూస్తుండగా ఓ వింత గ్రామం కనిపించింది. అక్కడ డైనోసార్లు నడుస్తూ చెట్లు నాటి స్నేహంగా ఉంటూ వారు పశ్చాత్తాపంతో చక్కగా జీవిస్తున్నారు. ఆ ప్రదేశంలో గుర్రం ల్యాండ్ అవ్వగానే వినయ్ డైనోసార్లతో ఆడుకుంటూ వాటి మీద స్వారీ చేస్తూ నవ్వుతూ ముచ్చటించాడు. వారు అతన్ని స్నేహితుడిలా ఆహ్వానించారు. గుర్రం తన తెల్ల కళ్ళు మెరిపించి ఆకాశంలో ఒక రహస్య తలుపు చూపించింది. అది రహస్య ద్వారం. దాని చుట్టూ మాయావలయాలు, లోపల ఒక ప్రకాశం. వినయ్ ఆ తలుపు ద్వారా తన ఊరి భవిష్యత్తును చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ పచ్చదనం, ఆనందం, ఆటలు, శాంతి. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. వారిద్దరూ మళ్ళీ గాలిలోకి ఎగిరారు. చల్లని రాత్రి, తారలు, చంద్రుడు. వినయ్ ఇప్పుడు కొత్త ఆనందంతో కనిపిస్తున్నాడు. గుర్రం మళ్ళీ వినయ్ను ఊరికి తీసుకొచ్చింది. ఇప్పుడు అతనికి ప్రపంచంపై కొత్త ప్రేమ పుట్టింది. వినయ్ తన ప్రయాణం గురించి ఊరిలో అందరికీ చెప్పాడు. పిల్లలు ఆశ్చర్యంతో వింటున్నారు. పెద్దవాళ్ళు ఆశ్చర్యంగా నవ్వుతున్నారు. నమ్మలేకపోయినా అతని కళ్ళల్లోని ఆనందం నిజం చెబుతోంది. వినయ్ మళ్ళీ గుహ దగ్గరకు వెళ్ళగా అది ఇప్పుడు సాధారణంగా ఉంది. ఎగిరే గుర్రం కనిపించలేదు. కానీ వినయ్ చేతిలో ఒక బంగారు రెక్క నెమ్మదిగా తేలుతూ వచ్చి పడింది. వినయ్ మనసులో అది ఎప్పటికీ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.